లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముద్రగడ కూతురు క్రాంతి ఊరి చివర కారులో వేచి ఉన్నారు. తండ్రి భౌతిక కాయం దగ్గరికి తీసుకొని వెళ్లాలని పోలీసులకు దండం పెట్టి వేడుకుంటున్నారు. కిర్లంపూడి నుంచి క్రాంతిని వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆమెకు చెప్పారు. దాంతో తాను జీవితంలో కిర్లంపూడిలో అడుగు పెట్టనని, తండ్రి అంత్యక్రియలు ముగిసే వరకు ఇక్కడే ఉండనివ్వాలని పోలీసులతో ప్రాధేయపడ్డారు క్రాంతి. కిర్లంపూడి శివార్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముద్రగడ కూతురు క్రాంతి ఊరి చివర కారులో వేచి ఉన్నారు. తండ్రి భౌతిక కాయం దగ్గరకు తీసుకొని వెళ్లాలని పోలీసులకు దండం పెట్టి వేడుకున్నారు. కిర్లంపూడి నుంచి క్రాంతిని వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆమెకు చెప్పారు. దాంతో తాను జీవితంలో కిర్లంపూడిలో అడుగు పెట్టనని, తండ్రి అంత్యక్రియలు ముగిసే వరకు ఇక్కడే ఉండనివ్వాలని పోలీసులతో ప్రాధేయపడ్డారు క్రాంతి తండ్రి ముద్రగడని కడసారి చూసేందుకు వెళ్లిన సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. కిర్లంపూడిలో ఉద్రిక్తతల మధ్య తండ్రి ముద్రగడ భౌతిక కాయానికి క్రాంతి నివాళులర్పించారు. తండ్రిని కడసారి చూడకుండా కూతురు క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ప్రత్తిపాడు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు రావద్దంటున్నారని పోలీసులు ఆమెకు తెలిపారు. క్రాంతి విజ్ఞప్తితో ముద్రగడకు నివాళులర్పించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి కూతురు మధ్య విభేదాలు జరిగాయి. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దని పద్మనాభం చెప్పారు. ఏపీ ప్రభుత్వం ముద్రగడ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ముద్రగడ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ముద్రగడ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్లో ఉన్నారు. సాయి సుధీర్, స్వాతి ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించడానికి ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఏదైతే ఇంటికి సమీపంలోనే దానికి అనుగుణంగా దహన సంస్కారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఉదయం దాదాపు 6 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇటు బంధువులు కావచ్చు, అదేవిధంగా అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం వాళ్ళు చూడడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు దుర్గేష్, సుభాష్ వచ్చి ముద్రగడ భౌతికాయానికి నివాళులు అర్పించిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా దీనికి ఇక్కడే ఒకంటే ఇంటి ఆవరణలోనే దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఇటువంటి ఏర్పాట్లు చేశారు. ముందుగానే ముద్రగడ దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక శృతివనంలాగా పక్కనే వాళ్ళ ఇల్లు, అదేవిధంగా పక్కనే కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక శృతివనంలాగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. కాసేపట్లోనే ప్రస్తుతం భీమవరం నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి కిర్లంపూడి వచ్చి ముద్రగడకు నివాళులు అర్పిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎందుకంటే ముద్రగడలో గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా జిల్లాకు సంబంధించిన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రోటోకాల్కి సంబంధించి మరొక వైపు మంత్రులు స్వయంగా ఈ అంత్యక్రియల ఏర్పాటును పర్యవేక్షిస్తారని ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఇటు గతం ముందు నుంచి కూడా ఆయన మంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా ఇక్కడ కిర్లంపూడిలోనే ఉంటూ కిర్లంపూడి కేంద్రంగానే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అంటే ఒక ప్రస్తుతానికైతే ఆయన కుమార్తెని మాత్రం ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఆయన అనుచరులు ఆమెను అడ్డుకున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆమె గతంలో ఉన్న డిస్టర్బెన్స్, అదేవిధంగా పొలిటికల్గా చెరువుదారి, అదేవిధంగా ఆయన ఉండగానే తాను చనిపోయినా కూడా కూతురు రావద్దని చెప్పడం, దీనికి సంబంధించి కూడా ఆయన అనుచరులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడం కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికులు ఆమెను ఇక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఖచ్చితంగా ఊరి చివర తాను కొద్దిసేపు ఉంటాను, ముద్రగడ అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా తాను ఇక్కడే ఉంటానని చెప్పినప్పటికీ కూడా శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు ఆమెను ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె వెహికల్లోనే కిర్లంపూడి ఊరి చివరనే ఉన్న పరిస్థితి. ముద్రగడకి సంబంధించి ముద్రగడ పార్టీలతో సంబంధం లేకుండా రిలేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఖచ్చితంగా లేఖల ద్వారా ఆయన ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకుని వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ముఖ్యంగా కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి గతంలో ఉద్యమంలో పనిచేసి
ఆయనతో పనిచేసి వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ అంత్యక్రియలకు సంబంధించి ఆయన గతంలో బ్రతికున్నప్పుడే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకు ఒక సమాచారం ఇచ్చినట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంటి ఆవరణలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించి ఇక్కడ ఒక శృతివనంలో ఏర్పాటు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సన్నిహితులు ముందు నుంచి ముద్రగడను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం భీమవరం పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఈ జగ్గంపేట నుంచి బై రోడ్డు కిర్లంపూడి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పరిస్థితి, దానికి అనుగుణంగానే పోలీసులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఉదయం మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన కూతురు ఇక్కడికి రావడం, ఆయన వాళ్ళు వద్దని వారించడం, అయినప్పటికీ కూడా ఆమె కడసారి తండ్రిని చూస్తానని చెప్పడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా మరొక 20 to 30 minutes కంటిన్యూ అయితే ఖచ్చితంగా పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఆమెను ఇక్కడ పోలీసు ఎస్కార్ట్ సహాయంతో బయటకు తీసుకుని వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కోపంతో ఉన్నారు, అదేవిధంగా ముద్రగడ అనుచరులు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ఇద్దరు చెరొక దారి కావచ్చు, దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏదైనా అదుపు తప్పే అవకాశం ఉండడంతో, ఒకవేళ ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో వాటన్నిటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం. అంటే క్రాంతి మాత్రం వచ్చి కొద్ది సెకండ్ల పాటు ఇక్కడ ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఆమె ఇక్కడి నుంచి ఊరి నుంచి కూడా మొత్తం బయటికి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు, మొదటి నుంచి దాదాపు 78 నుంచి కూడా ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పటి నుంచి, అంతకు ముందు నుంచి పొలిటికల్ ఫ్యామిలీ కావడంతో ఆయనతో పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా ఆయనతో కలిసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి చివరిసారి ఆయనకు నివాళులు అర్పించడానికి వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా అధికారులకు సంబంధించి గైడెన్స్ ఇవ్వడంతో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే ఆ సమాచారం ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయనంటూ కమ్యూనిటీ పరంగా ఒక లెగసీని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. మంత్రిగా పనిచేశారు 2 సార్లు మర్రిచెన్నారెడ్డి, అదేవిధంగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినా కూడా ఆయన హుందాగా, మరొక వైపు ఏదైనా చెప్పాలంటే కూడా చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా చెప్పడం. ఒకవేళ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పాల్సిందే, ఆయన దృష్టికి వచ్చిన అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తూ ఉండడంతో దానికి సంబంధించి కూడా పాత జ్ఞాపకాలను ఆయనతో పనిచేసిన వాళ్ళు ఉద్యమంలో పార్టీల్లో కావచ్చు, అదేవిధంగా కాపుకు సంబంధించి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ఉద్యమంలో కావచ్చు, ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. సాయంత్రం ఇక్కడే ఆయన ఇంటికి సంబంధించి ఇంటి ఆవరణలోనే అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫైనల్ సెరెమనీ ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులు, ఎందుకంటే ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం మాజీ సీఎం జగన్ వచ్చి ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించిన తర్వాత దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని అనుచరులు చెప్తున్న పరిస్థితి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ముద్రగడ భౌతిక కాయ